నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం వైయు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇటీవల తెలంగాణ యావత్ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఈ 1,78,000 కోట్లు నిధులు ఏదైతే దావోస్ నుంచి తీసుకొచ్చిర్రు అనే అంశం మీద దీనికి సంబంధించి బ్యానర్లు కావచ్చు, ఎక్కడికక్కడ హోర్డింగ్లు కూడా మనం చూడొచ్చు. ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటా ఉంది. దీనికి సంబంధించి ఒక చర్చ అయితే బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి ఒక చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఇస్తున్న నిధుల మీద కూడా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటో ఉండాలనే అంశం మీద కావచ్చు, ఈ విషయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడెంట్ యూనియన్ లీడర్ వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. నమస్తే. ఏంటి పరిస్థితి అంటే 1,78,000 కోట్లు కేంద్ర దావోస్ నుంచి తీసుకొచ్చిన అని చెప్తా ఉన్నారు. ఈ హోర్డింగ్ లో కూడా అదే పెడతా ఉన్నారు, 1,78,000 కోట్లు నిధులు వస్తున్నాయి అనేది. ప్లస్ అంటే వస్తున్నాయని కూడా కాదు, వచ్చినాయి అన్నట్టుగానే ఉంది. ఆ హోర్డింగ్లు అన్ని చూస్తూ ఉంటే 49,500 ఉద్యోగాలు వచ్చినాయి అనే అంశం మీద కనపడతా ఉంది. చాలా మంది దీని మీద చర్చిస్తా ఉన్నారు. ఓన్లీ ఎంఓయూలే కదా అయినాయి, అవి 10% కూడా కాదు. మరి ఇంత హోర్డింగ్లు చేస్తా ఉన్నారండి. యాజ్ ఏ విద్యార్థి నాయకుడిగా నువ్వేం చెప్తావు అన్న? విషయం ఏంటంటే, నేను ఒక విషయం చెప్తున్నా చూడండి. ముందుగా మీకు థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ అంటే, ఒక మంచి టాపిక్ తీసుకున్నారు. తెలంగాణ రూరల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, దాంతోపాటు విద్యార్థి లోకానికి, ఐటీ ఎంప్లాయీకి తెలియాల్సిన అవసరం ఇది. ఎంఓఈ ఏదైతే ఉందో ఆ పారామీటర్ మీదనే 1,78,000 కోట్ల రూపాయల వరకు తెలంగాణకు పెట్టుబడి రూపంలో వస్తున్న పైసలు. అది ఎంఓయు తీసుకున్న తర్వాత జరిగే ప్రక్రియ ఇది. అది రాదా రాకపోదా అని చెప్పి ఆ పర్సెప్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఉద్యోగాల క్రియేషన్ అంటారా, అది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను దాంట్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పర్టికులర్గా తెలంగాణ ప్రాంతానికి ప్రధానంగా అనుకుంటాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఉంటాయి, పరిశ్రమలు కానీ, ఐటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, దాంట్లో ప్రధానంగా రిక్రూట్మెంట్ జరుగుతాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. మీరు చూడండి, ఇంగ్లీష్ భాష వస్తేనే పెట్టుబడులు వస్తాయి, ఇంగ్లీష్ బాగా మాట్లాడితేనే పెట్టుబడులు వస్తాయని చెప్పి ఒక భ్రమని క్రియేట్ చేసి ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసిన కేటీఆర్ గారికి మేము మాట చెప్పదలుచుకున్నాం. అజిర్తి అయింది కేటీఆర్ గారికి. అదే జీర్ణ వ్యవస్థలో బాగలేదన్నట్టుంది. 1,78,000 కోట్ల వరకు ఈయన తీసుకురావడం ఏందని ఒక అజిర్తి ఉంది. ఇంకో మాట ఏం మాట్లాడతారంటే, నేను ఐటీ శాఖ మంత్రిగా ఉండి నేనే భారీ పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పి ఒక సింగిల్ మ్యాన్ ఓరియంటేషన్ లో వెళ్ళిన కేటీఆర్ గారికి మేము ఏమంటున్నాం అంటే, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ లో పర్యటనలో భాగంగా ఆ వేదిక మీద ఎన్నో పెట్టుబడులు తేవడం జరిగింది. ఆ పెట్టుబడుల భాగంగా వచ్చిన అంశాలు ఇవి. గత పెట్టుబడులు ఏదైతే ఉందో నిన్న సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ ని బేస్ గానే ఈ రోజు శ్రీధర్ బాబు గారు కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పుండే. దాదాపు మనం 17 కంపెనీలు ఏదైతే ఉన్నాయో 17 కంపెనీలో దాదాపు ఒక 10 కంపెనీల వరకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 60 to 70% వర్క్ అనేది అయిపోయింది. దాంట్లో నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు ఇన్సెంటివ్ పొంది ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళ ద్వారా ఎఫ్డిఐ రూపంలోనో, డాలర్ల రూపంలోనో, పౌండ్ల రూపంలోనో బడ్జెట్ కూడా వస్తుంది. విదేశాల నుంచి పెట్టుబడి రాబోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి విదేశాలకు మళ్ళీ ఏది ఎగుమతుల రూపంలో మళ్ళీ మనం ఎగుమతులు చేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా అటు నుంచి పైసలు వస్తాయని చెప్పి ఒక సైక్లిక్ మేనర్ లో భాగంగా నిన్న శ్రీధర్ బాబు గారు చెప్పండి. నిన్న చాలా ప్రెస్ మీట్ లో చాలా చర్చ పెట్టిన సందర్భాలు ఉంటాయి. మేమేమంటున్నాం పవన్ గారు, ఇక్కడ మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. గత ప్రభుత్వం కనీసం వన్ మ్యాన్ షోలో భాగంగా వెళ్ళిన సందర్భాలు ఉంటాయి, కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను వివరించి అక్కడే కొన్ని రోజులు ఉండి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ అని అంటాను నేను. ఎందుకంటే 1999లో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటానో 2025లో కూడా అదే చంద్రబాబు నాయుడు గారు అదే వ్యక్తి, అంటే కొత్త జనరేషన్ వాళ్ళతో ఎప్పటికప్పుడు పోటీ పడుతున్నారు. సో అలాంటి వ్యక్తులతో పోటీపడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాకుండా మనకు ఎక్కువ పట్టుబడులు వచ్చేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని వేరే ఓరియంటేషన్ లో చూసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ గారు నేను ఏమంటున్నా, మనకి ఇంగ్లీష్ భాష స్పష్టంగా వస్తేనే ప్రాపర్ కమ్యూనికేట్ చేయగలుగుతాం అనేది రాంగ్. అదొక కమ్యూనికేషన్ అంతే. ఆ వేదిక మీద మాట్లాడాలనుకుంటుంది. అదేంటి, ఇప్పుడు ఆయన ఐటీలో పనిచేస్తుంది కాబట్టి ఒక వర్కర్ కాబట్టి ఆ కల్చరే ఉంటుంది. కానీ ఇక్కడ నాయకుడు కదా, లీడర్ కదా పవన్ గారు. లీడర్ ఎప్పుడైనా సరే భాషను బట్టి ఉండడు. లీడర్ ఆలోచన విధానం ఎప్పుడైనా పని సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. దాన్ని వర్కరు ఆలోచన విధానం, లీడర్స్ ఆలోచన విధానం రెండు డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం కూడా డిఫరెన్షియేట్ గా చూసినప్పుడే బాగుంటది. పవన్ గారు నేను ఏమంటున్నా అంటే, కానీ ఇప్పుడు ఈ హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయంటే ప్రధానంగా ఇక్కడ క్వశ్చనే, ఈ హోర్డింగ్స్ అనేవి ఇంకా రాకముందే మేము తెచ్చాము, జాబ్స్ వచ్చినాయి అనే దాని మీద కరెక్ట్ కాదు కదా అనేది కదా చర్చ. పవన్ గారు నేను ఏమంటున్నా, ఎంఓఈ చేసుకున్న తర్వాత ఆ పైసలు మనకు వచ్చినట్టే. ఆ వచ్చిన పైసలు ఏదైతే ఉందో పెట్టుబడి రూపేణ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, అమెజాన్ కంపెనీ ఉందనుకోండి. అమెజాన్ కంపెనీ ఇక్కడ డేటా సెంటర్ ఏదో పెడదామని అనుకుంది అనుకోండి, ఒక 12,000 కోట్లు పెడతాది. ఆ 12,000 కోట్లు దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. వాళ్ళకి ఇది లాజిస్టిక్ సంబంధించిన ఏరియాలో వాళ్ళకి భూమి కేటాయింపులు జరగాల,
లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ లో వాళ్ళకి భూమి కేటాయింపులు జరగాలనుకొని చెప్పి మనం డిసైడ్ చేస్తాం. అదే విధంగా ఒక ఫార్మా కంపెనీ ఉందనుకోండి, ఫార్మా కంపెనీ అనుకున్నప్పుడు ఫార్మా ల్యాండ్ లో వాళ్ళకు భూమి కేటాయింపులు జరగడం లాంటివి జరుగుతాయి. అవును. అంటే ఇదంతా ఎట్లా ఉంటుంది అంటే గవర్నమెంట్ సిస్టమేటిక్ గా స్ట్రక్చరల్ గా వెళ్తున్న ప్రక్రియ ఇది. సో దీన్ని లోపాలు తీయడానికి అంటే ఫిజికల్ బాండ్స్ లేవు కదా అనేది కదా. అప్పుడు అక్కడ లేదు ఫిజికల్ బాండ్స్ లేవు, ఓన్లీ ఎంఓఏలే ఉన్నాయి. ఇప్పుడు ఎంఓఏలు అంటే ఒకవేళ ఒక నిజంగా పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి నిజంగా ఉద్యోగాలు వస్తే అందులో మొత్తం 100% అనుకుంటే ఈ ఎంఓఏలు అనేది 10% కూడా కాదు. బేసిక్ గా దీనికి సంబంధించి ఒక బాండ్ తయారైన తర్వాత హామీ వచ్చిన తర్వాతే కదా మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటే. ఏమంటున్నాను, ఒక ఇయర్ ఓరియంటేషన్ గా మనం చూసుకున్నప్పుడు గత ఇయర్ ఏదైతే ఉందో ఆ గత ఇయర్ లో జరిగిన వాటిని అవి డెవలప్ కంటిన్యూస్ గా జరిగే ప్రక్రియ ఇది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ రాగానే ఒక రాత్రికి రాత్రి పెట్టేది కాదు. వాళ్ళు తీసుకొచ్చి పైసలు వచ్చి ఇక్కడ పెట్టరు, ఇండస్ట్రీ రూపేణా పెడతారు. రూపేణా పెడుతున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరగాలి, ల్యాండ్ ఇది జరగాలి, పర్మిషన్ రావాలి, పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ రావాలి, బిల్డింగ్ పర్మిషన్ రావాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు కొంత బ్యాంక్ లోనికి వెళ్తారు. తర్వాత ఇక్కడ అన్ని ఇన్స్టాలేషన్ అవ్వడానికి సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. పట్టిన తర్వాత ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, దాంతో పాటు ప్రొడక్షన్ ఏది ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. నా మాట మీరు అర్థం చేసుకున్నారా? సో ఇక్కడ కూడా ఇనీషియల్ ప్రాసెస్ లో ఒక ఎంఓఈ చేసుకున్న తర్వాత కంపెనీ అనేది మన రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల వరకు, అంటే 1,78,000 కోట్ల వరకు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఇప్పటికీ కంపెనీలు ఉన్నాయని చెప్పడం కోసం ఒక అంశం అది. అంటే మేము హోర్డింగ్లు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇందాక మీకు చెప్పిన కదా, వర్కర్ మెంటాలిటీతో ఎగతాళి చేసే కేటీఆర్ లాంటి వ్యక్తులకి ఇలాంటి విషయాలు తెలియాలి కదా. అంటే బేసిక్ గా ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నించేది ఏంటంటే పైసలు రాలేదు ఇంకా, ఇప్పుడు దీనికి మళ్ళీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ పేరు మీద ఇంకొక 20 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మరి అసలు ముందు పైసలు వచ్చిన తర్వాత ఖర్చు పెడితే ఒక లెక్క, కానీ అసలు పైసలు రాకుండానే 20 కోట్లు మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఆ పైసలు తెలంగాణ ప్రభుత్వ ఖజానానికి రావండి. ఆ పైసలు ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఎంఓఏ చేసుకున్నాం కదా, ఒక స్టేట్ గవర్నమెంట్ లో భాగంగా ఇండస్ట్రియల్ పాలసీస్ లో భాగంగా ఐటీ పాలసీస్ లో భాగంగా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆ కంపెనీలు కేటాయించిన అమౌంట్ అది. కరెక్ట్, కేటాయించింది కరెక్ట్. నేనేది ఏంటంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కి ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానా నుంచే కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఖచ్చితంగా ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ ఏమున్నా కూడా ప్రభుత్వ ఖజానాల నుంచే ఇవ్వాలి మీరు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అన్నిటికీ ఒక 20 కోట్లు అవుతాయి అనుకుంటే, ఇప్పుడు ఎంఓఏలు పేరు మీద వచ్చింది, జస్ట్ అమౌంట్ రాలేదని మీరే చెప్తా ఉన్నారు. అది కూడా ప్రభుత్వ ఖజానాలోకి రాదని మీరే చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వ ఖజానాలోకి రాకుండానే మీరు 20 కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది ప్రజాధనం దుర్వినియోగం అనుకోవచ్చు. 20 కోట్లు అనేది రాంగ్. నేనేమంటున్నా అంటే పవన్ గారు, ఒకటి మీరు చూడండి, కొన్ని పొలిటికల్ పార్టీ హోర్డింగ్స్ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ తీసుకున్న హోర్డింగ్స్ ఉంటాయి. ఐఎన్పిఆర్ నుంచి సరే 1 కోటి రూపాయలు లేకపోతే 50 లక్షలు ఈ ఐటీ లాంటి ప్రాంతాల్లో, ఆ దగ్గర ప్రాంతంలో కొన్ని బస్ స్టాప్ల దగ్గర హోర్డింగ్లు పెట్టిన సందర్భాలు ఉంటాయి. కానీ పెద్ద పెద్ద రింగులు వాటికి కూడా ఖర్చు అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఇంత దాకా మనం పోయినప్పుడు దాన్ని కొంతవరకు ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు కేటీఆర్ గారు వాళ్ళైతే మరి విమానాశ్రయాల నుంచి స్టార్ట్ చేసుకునే సందర్భాలు ఉండే, అంత దాకా మేము వెళ్ళలేదు. కానీ పవన్ గారు నేనేమంటున్నా, ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రెస్టీజియస్ థింగ్స్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నామని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రజల దగ్గర నుంచి ఒక ప్రచారాన్ని కోరుకుంటారు. పార్టీలు ప్రభుత్వాలు అనుకున్నప్పుడు ఆ ప్రచారాన్ని కోరుకుంటారు. కానీ ఎంత మొత్తంలో అనుకుంటూ ఇట్స్ బెటర్ దెన్ ద బీఆర్ఎస్ అంటున్నాను నేను, చాలా బెటర్ దెన్ ద బీఆర్ఎస్. ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, వాళ్ళు కొన్ని హోర్డింగ్స్ పెట్టుకున్నారు. అది వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించు కోసం పెట్టుకున్నవి, అవి ప్రభుత్వం నుంచి ఖర్చు చేసిన పైసలు కాదు. పవన్ గారు మీరు అర్థం చేసుకోండి, పార్టీ హోర్డింగ్స్ వేరు, కొంతమంది వ్యక్తులు ఏర్పాటు చేసుకునే వేరు, కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసుకునే వేరు, దాంతోపాటు ప్రభుత్వం నుంచి కొన్ని ఐఎన్పిఆర్ నుంచి కొంత బడ్జెట్ రిలీజ్ అవుతాయి. అంతేగాని గప్పగుత్తగా ఇది గుడ్డిగా రిలీజ్ చేయడానికి అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి లేదు, ఉండదు కూడా. ఇప్పుడు మీరు చూడండి పవన్ గారు, గవర్నమెంట్ పరిస్థితి ఎట్లుంది, రూపాయి పోగు చేసుకుని గల్లా గురుగులో పైసలు దాచిపెట్టుకున్నట్టు పెట్టుకుని మరీ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలాంటి సిచ్యువేషన్ లో దుబారా ఖర్చు చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి సాహసాలు చేయడానికి సిద్ధంగా లేదు పవన్ గారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకుంటారన్న భావన మాకుంది. మీరు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ గారు, 1,78,000 కోట్లు అంటే చిన్న మాట కాదు పవన్ గారు. దీని ద్వారా ఈ రోజు మనం చూసుకోవడానికి కాదు, రేపు భవిష్యత్ తరాలలో సరే 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాలు మారొచ్చు కాక, ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు, అది సెకండరీ. కానీ ప్రజలకు మనం మేలు చేయడంలో భాగంగా ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, ఎంత విచక్షణతో పనిచేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో కూడా ఇదే విషయం అన్నారు. ఐఎమ్ ద లీడర్ అనుకున్నప్పుడు నా అల్టిమేట్ గోల్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, దాంతోపాటు ఏది రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చే విషయంలో కాన్సన్ట్రేషన్ ఉంటుందని చెప్పారు. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడి నా సొంత డబ్బాను
కొట్టుకునే ప్రయత్నంలో భాగంగా నేను ఇక్కడికి రాలేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు పవన్ గారు. ఉమ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంటే ఫైనల్ గా అయితే ఇది ఏదైతే ఎంఓఏలు ఉన్నాయో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అనేది మీరు చెప్తా ఉన్నారు. 100% వస్తాయి కాబట్టి ఎంఓఏలు చేసుకుంటాం. ఇప్పుడు Right. కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియాకో లేకపోతే అమెరికా వెళ్ళారనుకోండి, అక్కడ ఎంఓఏ చేసుకోరా? చేసుకుని అంటే ఇక్కడ మనం సంతకాలు పెడతాం కదా సార్.